సాధించాలి. మనం ఎస్డిసిస్ గురించి, ఎండిజిస్ గురించి మాట్లాడుకున్న సందర్భంగా ఈ రోజున ప్రపంచం ముందున్న లక్ష్యం ఏంటంటే ఒక ఎకరంలో ఎంత ఎక్కువ పండించగలుగుతాము అనే టార్గెట్లోనే ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచ జనాభా ఆకలి చావులకు గురి కాకుండా ఉండాలి అంటే, అందరికీ ఆహార భద్రత చేకూరాలి అంటే ఉన్న కొద్ది విస్తీర్ణంలో ఎంత ఎక్కువ పండించడం అనేది ప్రపంచం ముందున్న టార్గెట్. కాబట్టి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, ఆ దిగుబడిని పెంచడానికి ఏం చేయాలి, దానికి చట్టాలలో ఏం మార్పులు రావాలి, టెక్నాలజీలో ఏం మార్పులు రావాలి, ఇతర చట్టాల్లో ఏం మార్పులు రావాలి, అవన్నీ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, ఒకప్పుడు వ్యవసాయం అంటే కుటుంబానికి అదొక జీవన విధానం, అది మన జీవితంలో అంతర్భాగంగా ఉండేది. కానీ ఈ రోజున వ్యవసాయము ఒక జీవన విధానం కాకుండా వ్యవసాయం కూడా ఒక వ్యాపారంగా మారిన సందర్భాలు ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని, కార్పొరేట్ ఫార్మింగ్ అని, రకరకాల కొత్త రకాల పద్ధతుల ద్వారా ఉన్న భూమి యజమాని ఒకరు ఉంటారు, పండించే వాళ్ళు ఒకరు ఉంటారు, టెక్నాలజీ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, ఏదైనా రకరకాల ఈక్వేషన్స్ ద్వారా పంటని పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఇక మూడోది, ఈ రోజున ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా వ్యవసాయానికి దూరం అవుతున్నారు రకరకాల కారణాల వల్ల. లాభసాటిగా లేదనో, లేదా పట్టణాలలో అవకాశం కోసమో, ఏ కారణం అయితేనేమి ఈ రోజున వ్యవసాయం మీద ఆధారపడి బ్రతకాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆ జనాభా, వ్యవసాయం పనులు చేసే వాళ్ళ జనాభా తగ్గుతూ వస్తున్నప్పుడు దానికి రీప్లేస్మెంట్ కింద టెక్నాలజీ ద్వారానో ఇతర మార్గాల ద్వారా చేయకపోతే ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ వైపున కూడా ఆలోచనలు చేస్తున్నారు.